హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ టెంపుల్ వచ్చేసరికి స్వర్ణ మందిరం అంటే గోల్డెన్ టెంపుల్, స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. ఇంకోండి ఎంట్రన్స్, ఇక్కడ పార్కింగ్ ఉంది. పార్కింగ్, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ మొత్తం ఫ్రీ అండి. ఇక్కడ నేను వెళ్ళినప్పుడు అయితే ఫ్రీ. మనకి చెప్పుల స్టాండ్ కూడా ఉంది లెఫ్ట్లో, చూడండి, అది కూడా ఫ్రీ. మనకి వాష్రూమ్స్ స్టార్టింగ్లోనే ఉంటాయి. ఇదిగోండి దర్శనం టైమింగ్స్ 7:15 AM to 9:20 PM. టైమింగ్స్ చూసుకోండి, పాస్ చేసుకొని ఒకసారి. ఇది ఎంట్రీ. ఇక్కడ నుంచే పైన శ్లోకాలు ఉంటాయి. ఇక్కడ చూశారుగా, గో ఆధారిత ఉత్పత్తులు. ఈ టెంపుల్ వచ్చేసరికి 800 సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే గోశాల ఉంది, చూసారుగా, ఇదంతా గోశాల. ఇది కూడా మీరు ప్రదక్షిణం చేసుకోవచ్చు, మంచి జరుగుతుంది. చూడండి, మొత్తం గోవులు. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి. స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ చతుర్భుజ జప ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. తెలంగాణలోనే ఇది ఏకైక స్వర్ణ మందిరం. అంటే గుడి గోపురం ఉంది కదండి, అది స్వర్ణం, బంగారంతో చేసింది. ఇక్కడ మహాకుంభమేళ January 17 to January 22 అంట. ఫిబ్రవరి 22. ఓకే, ఎవరైనా కాంటాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అక్కడ నెంబర్ ఉంది కదా, దాని ఆ బ్యానర్ మీద, అది ఎంట్రన్స్ అండి. బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది ఇక్కడ. ఇది గీతా భవన్, అంటే జపం చేస్తారు కదండి, అట్లా 2 భవన్లు ఉన్నాయి, గీతా భవన్ అని ఇంకోటి. ఇది లోపల అండి ఎంట్రన్స్. అక్కడ లోపల కెమెరా ఎలా లేదు, అందువల్ల ఇలా తీశాను, చూసుకోండి. అక్కడ కనిపించేది స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి. ఇది హరే కృష్ణ హరే రామ కమ్యూనిటీ ఉంటుంది కదా, వాళ్ళు నిర్మించారు. ఇక్కడ చిన్న స్వీట్స్ కూడా ఉన్నాయి, స్వీట్స్ షాప్స్ ఉన్నాయి. శ్రీకృష్ణుడి విగ్రహాలు కూడా అమ్ముతున్నారు. అక్కడక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరికాయలు కొట్లు స్థలము. ఇక్కడ మీరు ఏదైతే గోల్డ్ కలర్లో చూస్తారో అదంతా కూడా బంగారమేనండి. బయట మనకి ఇట్లా వస్తే ఎగ్జిట్ వచ్చేసరికి మళ్ళీ గార్డెన్ లాగా కనబడుతుంది కదా, ఇది బృందావనం లాగా. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముతున్నారండి ఇక్కడ. ఎవరైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. బయట మనకి ఎగ్జిట్ అయిన తర్వాత శ్రీవారి ప్రసాదం ఇస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.